జై దుర్గామాతకి జై. గణేష్ వినాయకుడు లక్ష్మీదేవి సమేత వినాయకుడు అనమాట. ఇప్పుడు ఫుల్ వీడియో చేయలేదు కదా, సో ఇది లాంగ్ ఎవరు లేరు అందుకే చేస్తున్నా. దుర్గామాత చూడండి ఎంత ఉంటారో, మంచి పవర్ఫుల్ అండి. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. జై దుర్గామాత. శ్రీచక్రం ఇప్పుడు పూజ చేస్తామన్నమాట. జై దుర్గామాతకి జై. ఇలాగ ఉంటుంది అన్నమాట సింహం. దీన్ని నాకు తెలియదు, నాకు ఏమంటారు నాకు తెలియదు. అలాగే మీకు చూపెట్టాం కదా వినాయకుడు, ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి. అన్నమాట వినాయకుడు మొదలు సేమ్ లక్ష్మీ సమేత వినాయకుడు, అమ్మ దుర్గమాత, ఇత్తడివి అనమాట. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇవి బ్రాంజ్ ఉంటాయి. ఒక ప్రదక్షిణం చేద్దాం. ఒక అమ్మవారు. జై దుర్గామాతకి జై. అలాగే వెనకాతల సైడ్ ఈ అమ్మ ఇలాగా అన్నమాట. ఇక సైడ్కి ఇది అమ్మ అన్నమాట. ఇలా ఉంటుంది గుడి. ఇది లోపల దుర్గమాత. సో చెప్పాను కదా 9 సుబ్రహ్మణ్య స్వామి 4 పాముల మధ్యలో ఆ చివర సుబ్రహ్మణ్య స్వామి గారు చూపిస్తా. ఇక్కడ హోమం చేస్తారన్నమాట. ప్రతి వారం 2-3 సార్లు అవుతాయి హోమాలు. అలాగే ఇక్కడ హనుమంతుడు ఉన్నారు వెనకాతలు. ఇది అది నవగ్రహాలు. ఓం అధ్యాయ సోమాయ మంగళాయ వినాయక శుక్ర శనభ్య రాహువే కేతువాయ నమః. ఇది ఇలాగ అనమాట నవగ్రహాలు అన్నమాట. ఇది అటు నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తున్నా. అలాగే హనుమంతుడు చిన్న టెంపుల్ చెప్పాను కదండి, చాలా చిన్నదే, బయటే ఉంటారు. మనం జై హనుమాన్కి జై. బాగుంటుంది. హనుమంతుడు కూడా చాలా కళగా ఉంటారు. అంత బ్లాక్ మార్బల్ అనుకుంటా, అంత బ్లాక్ మార్బల్తో చేసింది. అలాగే చెప్పాను కదా నవగ్రహాలు. ఇది రాయి చెట్టు ప్లస్ ఇదేంటది వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు అనమాట. ఈ గుడి సైడ్కి అలాగే మెయిన్ మన సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ అభిషేకం చేయడానికి వస్తానమాట. ఇక శివుడు, నందీశ్వరుడు, నంది నుంచి చూడండి చాలా బాగుంటుంది. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే అభిషేకం చేస్తారు. ఇలా 9 సర్పాలు ఉంటాయి. చూసా ఇది నవగ్రహాలది గుడి ఇలా ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి గుడి ఇలా ఉంటుంది. జై సుబ్రహ్మణ్య స్వామి ఇది. అలాగే మనం ఇలాగ వచ్చేస్తే సుబ్రహ్మణ్య స్వామి దుర్గామాత టెంపుల్ మాట. ఒకసారి చూపెట్టేద్దాం అమ్మని. జై దుర్గామాతకి జై. జై దుర్గామాతకి జై. మనం ఒకసారి బయట నుంచి కూడా చూద్దాం. ఈ గుడి ఎప్పుడు చూపెట్టలేదు బయట నుంచి. ఇంకో బయట నుంచి గుడి ఇలా ఉంటుందన్నమాట. చెట్టు, రాయి చెట్టు, నిమ్మ వేప చెట్టు అన్నా కదా, బాగుంటుంది గుడి. పవర్ఫుల్ దుర్గామాత. ఈ దసరా దశమి రోజులు ఇక్కడ బాగా పూజలు జరుగుతాయి. సో మీరు రావచ్చు ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు. సో ఇది ఎక్కడుంది అంటే ఇది ఒక
ఏంటంటారు, విల్లాస్, సిప్రస్ పామ్స్ ఏదో ఉంది ఇక్కడ. సో ఇదన్నమాట మెయిన్ గుడి, దుర్గామాతకి. ఇలాగే పక్కన రోడ్డు. సో ఇది జై దుర్గామాతకి.